దేవుడు మన సమస్యలను విడుదల చేస్తా ఉన్నప్పుడు, దేవుడు మనకు ఆ విడుదల, మన బిడ్డల పట్ల విడుదల, మన కుటుంబం పట్ల విడుదల, మన జీవితంలో విడుదల చేస్తా ఉన్నప్పుడు మనకు కూడా అర్థం కాదు ఆ కార్యం ఎలా జరుగుతుందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు జారిపోయే స్వభావం కలిగిన నీళ్ళని ఏకరాశిగా గోడవలే అటు ఇటు పెట్టి ఆరిన నేలను నడవడానికి వారు సాగిపోవడానికి మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా చాలా శోధనలు, శ్రమలు క్రైస్తవ జీవితంలో ఉంటాయి. మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కార్యం చేయడానికి ఆయన ఎక్కడ వెనకడుగు వేసేటువంటి దేవుడు కాదు. ధైర్యం తెచ్చుకుందాం, సాగిపోదాం మనం ముందుకి. నీవు సాగితేనే అద్భుతం చూడగలవు. నువ్వు ఆగిపోతే అద్భుతాన్ని చూడలేవు. నీవు సాగితే ఆరిన నేలను చూడగలవు. నీవు సాగితే నీళ్లను ఏకరాశిగా నిలబెట్టింది చూడగలవు.